తెనాలి పట్టణంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా 24 గంటల వ్యవధిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షం చూస్తే జల ప్రళయంగా ఉంది. వీధులు జలమయం కావడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడంతో ఆయా ప్రాంతాల్లో అధికారులు మోటార్ల ద్వారా నీటిని తోడించే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు వర్షానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడానికి సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెం ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించినట్లు తెలుస్తోంది. హైకోర్టు, సచివాలయం వంటి చోట్ల పనిచేసే ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కార్యాలయాల్లోనే నిలిచిపోయారని తెలుస్తోంది. వర్షాల కారణంగా విజయవాడ నుంచి, గుంటూరు నుంచి ఆ ప్రాంతాలకు బస్సు సౌకర్యం తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు, దాంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. తెనాలి పట్టణంలోని చిట్టాయనస్వామి గుడి ప్రాంతం, బుడిపాలెం రోడ్డు, రాజీవ్ గురుకల్ప, ఎడ్ల లింగయ్య కాలనీ తదితర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నీరు నిలిచి ఆ ప్రాంతం అంతా కూడా జలమయంగా మారాయి. మున్సిపల్ అధికారులు రాజీవ్ గురుకల్ప ఆ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి తాత్కాలిక ఉపశమనం కలిగించారు. ఎడ్ల లింగయ్య వంటి కాలనీల్లో మోటార్లు పెట్టి నీటిని తోడించే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న, చైర్పర్సన్ తాడిపోయిన రాధికల ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది జోరును కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీలో పాల్గొంటూనే మరోవైపు వర్షం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుంటూ వారికి తగు సూచనలు ఇస్తూ జాగ్రత్తలు పాటిస్తూ అధికారులని అప్రమత్తం చేస్తున్నారు. ఇటీవల నాదెండ్ల మనోహర్ చేపట్టిన కాలువల పూడికతీత, అలాగే కాలువల్లో ఉన్నటువంటి సిల్టు తీయడం వంటి కార్యక్రమాల వల్ల ఈ వర్షపు నీరు నిలిచే క్రమంలో కొంత తీవ్రత తగ్గింది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇదిలా ఉండగా తెనాలి శాసనసభ్యులు మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి స్వయంగా తెనాలి బోసు రోడ్లోని చిట్టాయనస్వామి గుడి తదితర ప్రాంతాల్లో వర్షంలోనే స్వయంగా పర్యటించారు. త్వరితగతిన నీరు తొలగే విధంగా తక్షణ చర్యలు చేపట్టారు.